యెహోషాపాతు గారు దేవుని పైన అతను ఆధారపడిన విధానమును బట్టి ఆయన జీవితంలో జరిగిన గొప్ప మేలు, అతని రాజ్యములో నెమ్మది దొరికింది, అతని రాజ్యము నిమ్మళముగా ఉన్నది. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. నేటి దినాలలో చాలామంది నెమ్మది లేక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువైపోయింది మనుషుల మీద. ఈ ఒత్తిడులను తట్టుకోవాలి అంటే యెహోషాపాతు గారు తన మీదకి అనేకమైన విపత్తులు వచ్చినప్పుడు అతడు నీవే నాకు దిక్కు అని దేవుని మీద ఆధారపడ్డాడు. కొన్ని పరిస్థితులలో మనం ఆ సమస్యను ఏమీ చేయలేము. ఆ సమస్యను అధిగమించగలమా అంటే అధిగమించలేము. దాన్ని ఏమైనా తీసివేయగలమా అంటే తీసివేయలేము. అలాంటి సమయం అప్పుడు మనిషి గందరగోళానికి లోనవుతాడు. ఎప్పుడైతే ఈ గందరగోళానికి లోనైతూ ఉన్నాడో అంటే మనశ్శాంతి కోల్పోయిన పరిస్థితికి మనిషి వెళ్ళినప్పుడు తను చేయవలసినది ఏమిటి అంటే యెహోషాపాతు గారు దేవుని మీద ఎలాగో ఆధారపడ్డాడో మనము కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన రాజ్యము నెమ్మదిగా ఎలా అయితే నెమ్మది పొందిందో మన సమస్య నుండి విడుదల పొంది మనముది కూడా నెమ్మదిని పొందగలం. ఈ జీవన ప్రయాణంలో మనకు వచ్చే సమస్యలలో ఆయన మీద ఆధారపడగలిగితే ప్రతి గందరగోళ పరిస్థితులను ఆయన తొలగిస్తాడు. ప్రతి స్ట్రెస్ను ఆయన తొలగించగలిగిన సమర్థుడు. మనము తప్పకుండా యెహోషాపాతు గారు వెళ్ళిన మార్గము వైపు అనగా ఆయన ఏ రీతిలో అయితే వెళ్ళాడో ఆ రీతిని మనం అవలంబించగలిగితే తప్పకుండా విజయాన్ని చవి చూడగలము. కాబట్టి మనము ఆయన వలె ముందుకు సాగుటకు ప్రయత్నించినప్పుడు ఏ సమస్య మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితిలోనికి తీసుకుని వెళ్ళలేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.